ఆ తండ్రి ఆ కుర్రోడిని ప్రాణంగా ప్రేమించాడు, బాగా చదివించాడు, కుర్రోడుకి పెళ్లి కూడా చేశాడు. మరి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో గాని ఈ కుర్రోడు నాన్నతో, నాన్న నువ్వు ఇంట్లో ఉంటే మేము సుఖంగా ఉండే విధంగా లేదు, కాబట్టి నువ్వేమనుకోకపోతే వృద్ధాశ్రయం ఉంది కదా దాంట్లో జాయిన్ చేస్తాను నాన్న, ఏమనుకోవద్దే అని అంటే నాన్న సూట్ కేసు పెట్టుకుని సరేరా మీరిద్దరు హ్యాపీగా ఉంటే చాలు వచ్చేసాడు. అది ఒక క్యాథలిక్ ప్రీస్ట్ నడిపిస్తున్నటువంటి వృద్ధాశ్రయం. ఈ కొడుకు తండ్రిని ఆయన చూసిన వెంటనే గబగబా బయటకు వచ్చాడు. వచ్చి చాలాసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కొడుకు ఏం అర్థం కాల. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత వచ్చిన కొడుకుని చూసి, అయ్యా మీ నాన్న చాలా మంచోడు, చాలా దాన ధర్మాలు చేశాడు, అంతేకాదు 25 సంవత్సరాల క్రితం ఈ హాస్టల్లో ఒక పిల్లాడు పక్క చిక్కిపోయి ఉండేవాడు, ఎవ్వరు కూడా వచ్చి అడాప్ట్ చేసుకోవడానికి తీసుకెళ్లి పెంచుకోవడానికి ఇష్టపడలా, పక్క చిక్కిపోయి రోగంతో అల్లాడిపోతూ ఉంటే మీ నాన్నగారు చూసి జాలిపడ్డారు, అయ్యో కనీసం పెంచుకోవడానికి కూడా ఎవరు తీసుకెళ్తాం లేదే అని చెప్పి మీ నాన్నగారు ఆ పిల్లాన్ని నేను వద్దంటున్నా సరే వీడిని తీసుకెళ్తే మీరు సఫర్ అవుతారు, అందుకేగా నేను తీసుకెళ్తానంటుంది. ఆయన ఆ రోజు ఏమన్నాడో తెలుసా, వీడు పేదవాడు, అనాథ, దిక్కులేనివాడు, దిక్కుమాలిన వాడు అని చెప్పి ఎవరు చూసుకోవట్లేదు కదా, నేను తీసుకెళ్లి పెంచుకుంటా, వీడికి బాగా చదువు చెప్పిస్తా, 25 సంవత్సరాలు వచ్చేసరికి వీడిని కోటేశ్వరుని చేస్తా అని చెప్పి మీ నాయన 10 సంవత్సరాల క్రితం నిన్నే తీసుకెళ్లాడు ఇక్కడి నుంచి. అప్పుడు దాకా తెలియదండి ఆ కుర్రోడికి వాడు ఒక అనాథని చెప్పి. ఆ తండ్రి ఆ విధంగా ఒక అనాథను తీసుకుని వెళ్లి సొంత కొడుకుగా భావించి కోటేశ్వరుని చేస్తే ఈ రోజు ఆ కుర్రోడు ఏమన్నాడో తెలుసా, నువ్వు నా ఇంట్లో ఉండడం నాకు కష్టంగా ఉంది నాన్న, నువ్వు వెళ్ళి అదిగో దిక్కుమొక్కు లేని వాళ్ళు ఉంటారు చూసావు అక్కడుండు అని చెప్పి తీసుకొచ్చేసాడండి. తప్పు తెలుసుకున్న ఆ కుర్రవాడు నాన్న పాదాల మీద పడ్డాడు, నాన్న నన్ను క్షమించు. ఆ నాన్న ఏమన్నాడో తెలుసా, రే నిన్ను క్షమించేశారా, ఏ ఇంట్లో ఏ బంగ్లాలో ఉంటున్నావో ఆ బంగ్లాలో నువ్వు నీ భార్య సుఖంగా ఉండరా, కానీ నా ఆస్తిలో ఏది కూడా నీకు చెందదురా. ఎనుగో తెలుసా, నిన్ను అనాథాశ్రమం తీసుకొచ్చి ప్యాలెస్ లోకి తీసుకొస్తే నన్ను తీసుకొచ్చి ఎక్కడ పెట్టావు, వృద్ధాశ్రమంలో పెట్టావు. రేపొద్దున ఇలాంటి కొడుకులు నాలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పడేస్తే మేము కాస్త బోధనాలు కదరా, కాబట్టి నా ఆస్తి మొత్తాన్ని ఈ వృద్ధాశ్రమానికి రాసేస్తున్నా. రేపొద్దున నీలాంటి కొడుకులు ఎంతమందిని తీసుకొచ్చినా కన్ను మూసేంత వరకు సుఖంగా ఉండాలని చెప్పి నా ఆస్తి మొత్తాన్ని ఈ ఓల్డ్ ఏజ్ హోమ్కి రాసేసా. తండ్రి ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, తండ్రిని కాదనుకుంటే అది శాపం. మనల్ని దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడ కృతజ్ఞత కలిగి జీవిస్తే ఆశీర్వాదం. వినండి, ఆ దేవుణ్ణి దూరం చేసుకుంటే దీవెనలు కూడా దూరం అయిపోతాయి.